యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అమ్మా చెట్టి, నువ్వు మా అన్న కూతురువా? అదే లత అర్థం చేసుకుంటుంది అని అన్నాను. ఆ ఉద్దేశంతో అన్నావా? మరి లేకపోతే నేను శంకరనారాయణ గారి కూతురేటి? సరే అమ్మా, నువ్వు ఇంతగా అభయం ఇచ్చావు కాబట్టి నేను ధైర్యంగా చెప్పేస్తాను, విను. కాసేపట్లో నేను మీ ఇంటికి వస్తున్నాను. నాతో పాటు లతని ఇంటికి తీసుకొస్తున్నాను. కానుక లేకుండా ఎలా తీసుకెళ్తావు అత్తయ్య? కానుకలదేముందమ్మా, ఆ దేవుడు కరుణిస్తే 10 నిమిషాల్లో వస్తాయి. నువ్వు దాని గురించి మర్చిపో. నేనొచ్చేసరికి లతని అందంగా అలంకరించి రెడీగా పెట్టు. నాతో పాటే నా ఇంటికి తీసుకొచ్చుకుంటాను, సరేనా? అలాగే అత్తయ్య. మీరు ఏ ధైర్యంతో ఆ మాట అన్నారో నాకు తెలియదు, కానీ నా చెల్లెల్ని అత్తారింటికి తీసుకెళ్తాము అంటే నేను వద్దంటానా చెప్పండి? మీకోసం ఎదురు చూస్తూ ఉంటాము. సరేనమ్మా, ఇదిగో నేనొస్తున్నట్టు కానీ మిమ్మల్ని కలుస్తున్నట్టుగా కానీ ఎవరితోనూ అనుకో, సరేనా? అలాగే అత్తయ్య, ఎవరితోనూ చెప్పం. మీరు తొందరగా రండి. అలాగేనమ్మా, ఉంటాను. అలాగే అత్తయ్య. అక్క, అత్తయ్య ఏమని చెప్పారు? ప్రస్తుతం మనం అనుభవిస్తున్న సమస్యలకి ఆవిడ దగ్గర ఏదో పరిష్కారం ఉందంటమ్మా. ఆవిడే వచ్చి నిన్ను తనతో పాటు తీసుకెళ్తాను అంటున్నారు. అదెలా అక్క? మనం కానుకలు తీసుకెళ్లకుండా వెళ్తే మావయ్య గారు వర్మ నన్ను రానిస్తారా? లత, సమస్య మొదలైంది ఆ ఇంట్లోనే. ఇప్పుడు సమస్యకి పరిష్కారం దొరుకుతుంది కూడా ఆ ఇంటి నుంచే. కాబట్టి ఎలాంటి టెన్షన్ లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉండు. ఏం జరుగుతుందో చూద్దాం. అమ్మా, అమ్మా, చెప్పు నాన్నా. ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నా. ఇక్కడేం చేస్తున్నావు అమ్మా? అది ఈ స్త్రీ అమ్మాయి ఇంకా బట్టలు తీసుకురాకపోతే ఫోన్లో మాట్లాడుతున్నానన్నా. ఓ అలాగా. సరే కానీ నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. ఒకసారి నీ ఫోన్ ఇవ్వమ్మా, కొంచెం ఫ్రెండ్తో మాట్లాడాలి. భగవంతుడా, వీడేంటి ఇప్పుడు ఫోన్ అడిగాడు? వీడికి కానీ ఇప్పుడు ఫోన్ ఇస్తే చిట్టమ్మతో మాట్లాడిన విషయం తెలిసిపోతుంది. అప్పుడు నేను మాట్లాడింది చిట్టమ్మతో, స్త్రీ అమ్మాయితో కాదన్న విషయం వీడికి తెలిసిపోతుంది. ఫోన్ అడుగుతుంటే మాట్లాడవేంటమ్మా? ఫోన్ ఇవ్వు ఒకసారి. అది నాది ఛార్జింగ్ అయిపోయిందిరా. ఓహో, నీది కూడా ఛార్జింగ్ అయిపోయిందా? అవును నాన్న, అవును అవును. సర్లే, నాన్నగారి ఫోన్ తీసుకుంటాను. అలాగే అలాగే. రే వర్మ, ఏంటమ్మా? ఈరోజు సోమవారం రా. శివాలయంలో నీ పేరు మీద అభిషేకం చేయిస్తానని మొక్కుకున్నాను. వెళ్ళి సోమవారం దర్శనం చేసుకొని మొక్కు తీర్చుకొని వస్తాను, సరేనా? సరే అమ్మా, దా గుడి దగ్గర డ్రాప్ చేస్తాను. వద్దునా, వద్దులే, నేను క్యాబ్లోనే వెళ్తానులే. క్యాబ్లో వెళ్ళాల్సిన పని నీకేంటమ్మా? నేను డ్రాప్ చేస్తాను, వెళ్దాం పద. వద్దని చెప్పానా? ఏ, క్యాబ్లో వస్తానని మొక్కున్నావా? చచ్చా, అలా కాదులే నాన్న. అక్కడ అభిషేకం చెయ్యాలంటే చాలా ఆలస్యం అయిపోతుంది. మళ్ళీ నీకెందుకులే టైం వేస్ట్ అని నేను క్యాబ్లో వెళ్తాలే అంటున్నా. సర్లే,
నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళు. అమ్మా, ఏమైంది నాన్న? ఆ బీరువా నువ్వు ఓపెన్ చేసావా? అవును నాన్న, నేనే ఓపెన్ చేశాను. మరి క్లోజ్ చేయడం తెలీదా అమ్మా? రాను రాను మరీ నీకు మతిమరుపు ఎక్కువైపోయిందమ్మా. భగవంతుడా, లత కానకల కోసం ఇద్దామని అందులో డబ్బులు నగలు నేను తీశానే. కర్మకాలి వీడు గమనించాడంటే నేను దొరికిపోవటం ఖాయం. నేను దొరికిపోతే మా ఆయన చేతిలో చావటం ఖాయం. స్వామి స్వామి స్వామి, నా కర్మకాలి జీవితంలో మొదటిసారి దొంగతనం చేశాను. అది మాత్రం బయటపడకుండా కాపాడుతండ్రి. ఇది కేవలం అమాయకురాలైన నా కోడల్ని అత్తారింటికి తీసుకురావడానికి చేసిన తప్పే తప్ప ఇందులో నాకు ఏ దురుద్దేశం లేదు. స్వామి, నువ్వే కాపాడాలి స్వామి. కాపాడు కాపాడు కాపాడు. వర్మ, నాన్న, నేను నిన్న చెక్ బుక్ ఇచ్చాను, ఎక్కడ పెట్టావు? ఓ అదా, నా రూమ్లో పెట్టాను నాన్న. సరే తీసుకొచ్చివు, అర్జెంటుగా దాంతో పనుంది. అలాగే నాన్న. అమ్మా, క్లోజ్ చేసుకో. అమ్మయ్యా, అమ్మయ్యా. ఏమండి, నేను గుడికి వెళ్తున్నాను. నా కోసం చూడకుండా మీరు బ్రేక్ఫాస్ట్ చేసేయండి. అలాగే. అమ్మా, అనారోగ్యం పోయి సంపూర్ణ ఆరోగ్యవంతురాలు అయితే హుండీలో 10,000 వేస్తానని మొక్కున్నానమ్మా. ఇదిగో ఈ 10,000 తీసుకెళ్ళి స్వామివారి హుండీలో పోయి. అలాగే నాన్న, అలాగే. వస్తానే. అమ్మేంటి ఏదో వింతగా ప్రవర్తిస్తోంది? ఏదో జరిగింది. చిట్టి, నీలో చిట్టి, ఎక్కడ చచ్చారే? అందరూ కట్టగట్టుకొని ఇక్కడ తగలబడండి. చిట్టి, ఏమైందమ్మా? కాంతమత్త, ఇప్పుడు ఏడు జరిగిందని అలా కేకలెట్టుతున్నావు? రాత్రి తిన్నది అరిగుండదు. ఇలా అరిస్తేనైనా
అరుగుతుందేమోనని అరుపులు ప్రాక్టీస్ చేస్తున్నట్టుంది. నోర్మోయ్, రాన్ రాన్ నీకు పొగరు తలకెక్కుతుందే, అందుకే తలబిరుసు మాటలు మాట్లాడుతున్నావు. కాంతమత్త, ఇప్పుడు ఏడు జరిగిందని అంతలా ఆడిపోసుకుంటున్నావా? చింతామణి, రాత్రి నా కూతురు ఈ చిట్టెమ్మ కలిసి ఏం నిర్వాకం వెలగబెట్టారో నీ నోటితో నువ్వే చెప్పు. ఆ చిట్టమ్మ నీలంబరి కలిసి నా మొహాన నా మొగుడు మొహాన కోడిగుడ్లు టమాటాలు కొట్టారండి. అరటిపండు తొక్కేసి కాలు జారి పడేటట్టు చేశారండి. అవును తల్లి, ఈ కోకిలమ్మ దెయ్యం వేషంలో వచ్చి మమ్మల్ని భయపెట్టేసింది. పారిపోయి బయటకు వస్తుంటే కాళ్ళకి కర్ర అడ్డు పెట్టి ఒక్క పొరలా పడేటట్టు చేసింది. చూడండి మా ముక్కులు ఎలా పగిలిపోయాయో. విన్నారుగా, మీరందరూ వెలగబెట్టిన నిర్వాకం. ఇంటి బంధువుల్ని ఇలా చిత్రహింసలు పెడతారా? నా వాళ్ళందరికీ నరకం చూపిస్తారా? ఇప్పుడే, ఈ క్షణమే మీ అందర్నీ ఇంటి నుంచి బహిష్కరిస్తున్నాను. అమ్మా, వాళ్ళేదో చెప్పేస్తే అవన్నీ నమ్మేసి కన్న కొడుకుని కూతుర్ని ఇంటి నుంచి గెంటేస్తానంటావా? తప్పు. కొడుకుని కూతుర్ని మాత్రమే కాదు, కోడల్ని, దాని కుటుంబ సభ్యుల్ని మొత్తాన్ని గెంటేస్తాను అంటున్నాను. ఎందుకంటే తవత వాళ్ళ నోటికొచ్చినట్టు వాగితే అవన్నీ నిజాలైపోతాయేటి? ఈ పోతురాజుకి పీడకలొచ్చి పరిగెత్తుండొచ్చో? ఆ, ఆ గుండు మావయ్య తప్ప తాగి పడిపోయి ఉండొచ్చు కదా. అలా ఎందుకు అనుకోకూడదు? ఏంటనుకునేది? మీరు మమ్మల్ని చిత్రహింసలు పెట్టారనడానికి మా దగ్గర బలమైన సాక్ష్యాలున్నాయి తెలుసా? సాక్ష్యం ఉందా? ఏదమ్మా సాక్ష్యం? చూపించు. వదినా, ఆవేశపడకు. వాళ్ళ సాక్ష్యం ఉంది అన్నారు అంటే ఏదో మతలు పొండే ఉండొచ్చు. నువ్వు తొందరపడి ఆవేశపడ్డావే అనుకో, అడ్డంగా తరిగిపోతావు. కంగారు పడకు చుట్టి, ముందు వాళ్ళ దగ్గర సాక్ష్యం ఉండాలి కదా. సాక్ష్యాలు ఉన్నాయి అనగానే వదిన ఆడపడుచులేంటి ఓ చెవులు తెగ కొరికేసుకుంటున్నారు? అడ్డంగా దొరికిపోయావని భయపడుతున్నారా, లేక ఇంట్లో నుంచి వెళ్ళిపోక తప్పదని బాధపడుతున్నారా? అమ్మా, సాక్ష్యం ఉంది ఉంది అంటున్నారే తప్ప చూపిస్తున్నారా? ఏది నిజంగా వాళ్ళ దగ్గర సాక్ష్యం ఉంటే నాకు చూపించమని చెప్పమ్మా. బావా, నువ్వు కూడా ఆవేశపడకు. నాకు తెలిసి వాళ్ళ దగ్గర సాక్ష్యం ఉండే ఉంటుంది, అందుకే అలా రెచ్చిపోతున్నారు. అంతేనంటావా? అడిగే అంతే. విన్నారుగా, మీ దగ్గర సాక్ష్యాలుంటే చూపించమంటున్నారు. చూపించండి. సాక్ష్యమా అంటే అది చెప్పానా, వాళ్ళ దగ్గర సాక్ష్యం లేదు, అందుకే నసుగుతున్నారు. ఇప్పటికైనా అర్థమైందా మేమే తప్పు చేయలేదు అని? అడ్డమైన వాళ్ళందరినీ వెనకేసుకొచ్చి కడుపున పుట్టిన బిడ్డని అవమానించావు. మమ్మల్ని ఇంటి నుంచి గెంటాలనుకున్నావు. మా మీద లేనిపోని నిందలు వేసినందుకు ఆ యదవల్ని వచ్చి మా కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెప్పమను. ఏయ్, సాక్ష్యం ఉందని చెప్తున్నాను కదా, ఎందుకంత ఆవేశపడుతున్నారు? నిజంగా మా దగ్గర సాక్ష్యం ఉంటే ఏం చేస్తావు? ఇప్పుడే, ఈ క్షణమే ఈ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాను. నువ్వు అనవసరంగా తొందరపడుతున్నావు. నువ్వు ఆగు చిట్టి. ఏదే, రాత్రి మీ అమ్మా నాన్నల్ని మేము హింసించినట్టుగా గాని, మీ మీదకి గుడ్లు టమాటాలు విసిరినట్టుగా గాని సాక్ష్యం ఉంటే చూపించు. ఇప్పుడే, ఈ క్షణమే కట్టుబట్టలతో మేము బయటకు వెళ్ళిపోతాం. ఛాలెంజ్ ఛాలెంజ్. వదినా, తొందరపడుకుదునా. నువ్వు ఆగు చిట్టమ్మా. ఏయ్, చూపించవే కప్ప మొహం దానా. కాంతమ్మ గారు చూసారా, నన్ను కప్ప మొక్కందంటుంది. నీ మొహం ఇంచుమించు అలాగే ఉంటుంది కానీ ఆ సాక్ష్యం ఏదో చూపించబ్బా. చూపించు. సాక్ష్యం కోసం తహతహలాడిపోతున్నారు కదా. రాత్రి మీ అందరూ కలిసి మమ్మల్ని ఎంతగా టార్చర్ చేశారో అందుకు సంబంధించిన సాక్ష్యం ఈ ఫోన్లోనే ఉంది. చూసి తరించండి. చూపించు.
అబ్బబ్బబ్బబ్బబ్బా! నా ఇంట్లోనే ఉంటూ నా సొమ్ము తింటూ నా మనుషుల్నే చిత్రహింసలు పెడతారా? మీరు మామూలోళ్ళు కాదే. మీలాంటి దగుల్బాజీ వాళ్ళని ఇన్నాళ్లుగా నా ఇంట్లో ఉంచుకోవడమే నేను చేసిన మహాపాపం. మర్యాదగా బయటికెళ్ళండి. అమ్మా, ఆ వీడియో నిజం కాదమ్మా, ఏదో గ్రాఫిక్స్ లో చేసినట్టున్నారు. చాలే ఆపు. మీరిలాంటి ఏదో పనులు చేస్తారని అనుమానం వచ్చి నేను మా నాన్న ముందు జాగ్రత్త పడ్డాం. అందుకే మా గదుల్లో ఫోన్లో వీడియో రికార్డర్ ఆన్ చేసి ఉంచాం. ఈ వీడియో వల్లే ఈరోజు మీరు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఏం నీలాంబరి గారు, చేసిన ఛాలెంజ్ ప్రకారం ఈ గడప దాటి బయటికి వెళ్తారా? సిగ్గు లేకుండా మా ఇంట్లోనే పడుంటారా? ఎవరిదే ఇల్లు? నా ఇంటిని పట్టుకుని ఇంకొకసారి నీ ఇల్లు అన్నావంటే ప్రాణాలు తీస్తానేమనుకున్నావో? చాలే నోర్మయ్. సాక్ష్యాలు లేవేమో అనుకుని చెలరేగిపోయావు. తీరా సాక్ష్యం చూపించేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక నోటికొచ్చినట్టు వాగుతున్నావా? ఈరోజు కోడిగుడ్లు టమాటాలతో కొట్టారు. ఇలాగే వదిలేస్తే రేపు ప్రాణాలు కూడా తీస్తారు. నీలాంటి నేర స్వభావం ఉన్నవాళ్లు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. మర్యాదగా అందరూ బయటికి వెళ్ళండి. అమ్మా, నేనిదంతా కావాలని చేయలేదమ్మా. నాకు గది లేకుండా చేశారని కోపం వచ్చి ఇలా చేశాను. ఎలా చేసినా సరే తప్పు తప్పే. నీలాంటి తప్పుడుది నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పో బయటికి. అమ్మా, అక్కేదో ఆవేశంలో చేశానంటుంది కదా, క్షమించొదిలేయమ్మా. అక్కే కాదురా, నీ పెళ్ళాం కూడా చేసింది. నువ్వు నీ పెళ్ళాం కూడా బయటికెళ్ళండి. అమ్మా, అవునరా, నీ అక్క నన్ను కన్న తల్లినని కూడా చూడకుండా ఆస్తిలో సగం వాటా కావాలని నా మీదే కేసు పెడతాను అంది. అప్పుడేమైందిరా నీ నోరు? నీ పెళ్ళాం కోడలిగా ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర్నుంచి అవకాశం దొరికిన ప్రతిసారి నన్ను చిత్రహింసలు పెడుతూనే ఉంది. అయినా భరించాను. ఎందుకంటే అది నీకోసం. కానీ ఎప్పుడైతే నాతో పాటుగా నా బంధువుల్ని కూడా చిత్రహింసలకి గురి చెయ్యాలని చూశారో ఆ క్షణమే మీకు నాకు మధ్య ఉన్న సంబంధం తెగిపోయింది. ఈ రోజు నుంచి మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. మీకు ఏమాత్రం చీవు నెత్తురున్నా, మీరు తినేది అన్నమే అయినా ఇప్పుడే ఈ క్షణమే నా ఇంటి నుంచి బయటికి పోండి. పోండ్రా. అమ్మా, నువ్వన్నిసార్లు పోండి పోండి అనక్కర్లేదు. నీకు లేదేమో చీము నెత్తురు, మాకున్నాయి. నీ మీద ఆధారపడి బతకాల్సిన కర్మ ఎవరికీ లేదు. నా బిడ్డను తీసుకుని ఇప్పుడే ఏ క్షణమే ఈ ఇంటి నుంచి బయటికెళ్ళిపోతా. పోతాను అని ఇంకా ఇక్కడే ఉన్నావే? తొందరగా పో. హేయ్ చింతమని, పొమ్మనడానికి నువ్వెవరివే? ఇదేమైనా మీ తాతగారు ఇల్లు అనుకుంటున్నావా? ఈ ఆస్తులన్నీ మీ ముత్తాతగాని సంపాదించిపోయాడనుకుంటున్నావా? ఇది నా అత్తిల్లు. పొమ్మనాలన్నా ఉండమనాలన్నా ఆవిడకే హక్కుంది తప్ప ప్రతి అడ్డమైన దానికి లేదు. అది గుర్తెట్టుకోవే అడ్డుగాడు. చూసారా గంతమ్మ గారు, నన్ను అడ్డగడదా అంటుంది. నువ్వు ఆగవే. సీన్ క్లైమాక్స్ లో ఉన్నప్పుడు మధ్యలో కాళ్ళు ఇళ్ళు ఎట్టకూడదు, నలిగిపోతాం. అలాగే నన్నోయ్. ఇంకా చూస్తారేంటి? పోండి బయటికి. అమ్మా, ఆ డబ్బు బ్యాచ్ నమ్ముకుని కన్న కూతుర్ని, కొడుకుని, కోడల్ని ఈ ఇంటి నుంచి గెంటేయాలని చూస్తున్నావు కదూ? దీనికి ప్రతిఫలం అనుభవిస్తావు.
ఈ రోజు నేను ఎలాగైతే ఏడుస్తూ ఉస్సురుమంటూ గడప దాటి వెళ్తున్నానో ఏదో ఒక రోజు నువ్వు కూడా నాలాగే ఏడుస్తూ మా కాళ్ళ దగ్గరకొచ్చి అమ్మా నీలాంబరి, అమ్మా చిట్టమ్మ, నన్ను కాపాడండమ్మా అని వేడుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది.